వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. వాగనుశాసన ఆదికవి బిరుదాంకిత శ్రీ నన్నయ భట్టారకుని శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము పంచమాశ్వాసము మొదటి భాగము. శ్రీనాథమూర్తి విబుధ నిధాన మహాదాన తర్పిత ద్విజవర వేంగీనాథ పార్థనిభ యభిమాన మహార్ణవ మహేంద్ర మహిమాతిశయా. ధృతరాష్ట్ర పాండుకుమారులు పెరుంగుట. ఆ కథకుండు సౌనకాది మహామునులకుం చెప్పినట్లు ధృతరాష్ట్ర పాండు విదురులు భీష్మాభిరక్షితులై పెరుంగుచు నుపనయనానంతరంబున నధ్యయనంబునరించి రాజవిద్యలయందు జతశ్రములైయున్నంత అమరాపగాసుతననుశాసనంబునం గౌరవరాజ్యంబు గడువెలింగే గురుభూములుత్తర కురువుల కంటెను నధిక లక్ష్మీయుక్తి నతిశయిల్లె ధర్మాభి సంరక్షితంబైన భూప్రజకెంతయునభివృద్ధి యశంగుచుండె వలసిన ఎప్పుడు వానలు గురుయిటయు సస్య సమృద్ధి ప్రశస్తమయ్యన్ బాలు సేంపెం పుష్పఫలభరితంబులై తరువనంబులొప్పె ధర్మకర్మ నిరతింజేసి కరము నెమ్మితో నన్యోన్యహితముంజేయిచుండిరెల్ల జనులు. అమలాచార పవిత్ర భూసుర వరేణ్యాగార పుణ్యప్రదేశములన్ దధ్యయనారవంబు విధివత్ స్వాహా స్వధా స్వస్తి శబ్దములున్ మంగళతూర్య ఘోషములున్ ఉద్యుత్ కౌతుకాసీన్ నినాదములున్ రమ్యతరంబులయ్యే ధరణింద్రాజ్య సంవృద్ధితోన్. ఇట్లు బ్రహ్మోత్తరంబుగా ప్రజాభివృద్ధియు సస్య సమృద్ధియు నగుచుండ నాంబికేయు ధృతరాష్ట్రు రాజ్యాభిషిక్తుంజేసి భీష్ముండు దనకు విల్లును విదురు బుద్ధియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత ఆయము గర్వమున్ విడిచి అన్యపతుల్ పనిసేయ నిట్లు గాంగేయ భుజాబలంబన నికృత్త విరోధి సమాజుండై కుమారాయిత శక్తిశాలి ధృతరాష్ట్రుండు రాజ్యము సేయుచుండె నత్యాయత కీర్తితోందనకు హస్తిపురంబది రాజధానిగన్. ఇట్లు రాజ్యంబు సేయుచు నారూఢ యవ్వనుండైన యా ధృతరాష్ట్రునకు వివాహంబు చేయ సమకట్టి భీష్ముండు గాంధారపతి అయిన సుబలు కూంతు గాంధారి అనుదాని అతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్వితంగా బ్రాహ్మణుల వలన విని విదురునకిట్లనియే. ఈ వంశము విచ్ఛేదము గావచ్చినంగులము నిలుపంగా సత్యవతీదేవి వచనమున సంతతి గావించెను వ్యాసుండను జగత్కర్త దయన్. ఈ కులము వివర్ధింపంగ నాకభిమతమేను వింటి నలినేక్షణ దానేకశత సుతులంబడయంగ నా కన్యక వరము వడసెనటె హరుచేతన్. కావున ధృతరాష్ట్రునకు గాంధారిని వివాహంబు చేయుదము. గాంధారపతి మనతోడి సంబంధమునకు తగునని నిశ్చయించి సుబలు పాలికిన్ తగు ముదుసొళ్లంబంచిన సుబలుండును సుముఖుండై కురుకుల విస్తారకుండైన ధృతరాష్ట్రుండై ఈ కన్యకు నర్హుండుగావున నా రాజునకు గాంధారినిచ్చితిననిన వాని బంధుజనంబులెల్లదమలోనిట్లనిరి. అంగములలోన మేలుత్తమాంగమందునుత్తమంబులు గన్నుల యుర్విజనుల గట్టి కన్నులు లేవను నదియకాక యుత్తముండుగాండె సద్గుణయుక్తినతండు. ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహంబు చేసికొనుట అనిన వారి పలుకులు విని గాంధారి ధృతరాష్ట్రునకుం పితృవచన దత్తంగా దన్ను నిశ్చయించి నాకుంబతి మహీపతియ కాని యొరుల నొల్లనని పరమపతివ్రత పరపురుష దర్శనంబు పరిహరించి పతికి అనుగుణంబుగా నేత్రపట్టంబునందన నేత్రంబులు గట్టికొనియుండెనంత నక్కన్యం దోడ్కొని దాని సహోదరుండైన శకుని మహావిభూతితో హస్తిపురంబునకు వచ్చిన ధృతరాష్ట్రుండును బ్రహ్మోత్సవంబున గాంధారిని వివాహంబై దానితోంబుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుదేష్ణయు సంహితయు తేజస్రవయు సుశ్రవయు నికృతియు శుభయు శంభువయు దశార్ణయునను పదుండ్ర నొక్క లగ్నంబున వివాహంబై మరియును
కులమును రూపము శీలముంగల కన్యలందెచ్చి తెచ్చి గాంగేయుండి నలగొండు ధృతరాష్ట్రుండు కులతిలకొండు పరిగ్రహించె దేవీశతమున్. వేదంబులందు ప్రవీణుండై మరి సర్వశాస్త్రంబులందు గౌసలము మెరసి యసికుంత కార్ముకాద్యాయుధ విద్యలయందు జితశ్రముండై తురంగ సింధూరారోహణ శిక్షల దక్షుండై నీతి ప్రయోగముల్ నెరయ నేర్చి యతి మనోహర నవయౌవనారూఢుండై కరలేని హిమరశ్మి కాంతి దాల్చి పెరుంగుచున్న కొడుకుం మృదువక్షుణ ఆయతబాహు దీర్ఘదేహం బాండుంజూచి వీని వలనం గులము వెలుంగునంచును నెడ జాహ్నవీసుతుండు సంతసిల్లి ఈ కుమారనకెందు వివాహంబు చేయుదమని విదురుతో విచారించుచుండెనంత దొల్లి. కుంతి చరిత్రము. యాదవ కుల విభుండగు సూరుండను నా తండాత్మతనూజలయందుం బెద్దదాని నంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలిం బృధయను చెలువం ప్రీతిన్ దనమేనయత్త నందనుండపుత్రకుండైన యా కుంతి భోజున కద్ధితోడన్ గూంతుంగానిచ్చినం గోమలి యాతని ఇంటందానుండి యనేక విప్రవరుల కథితి జనులకు నవారితముగందండ్రి పనుపున నిష్టాన్నదానమొనరంజేయుచున్న దుర్వాసుండన్ సిద్ధమౌని వచ్చెనతిథి అయి భోజనవాంఛంజేసి. కుంతియు నమ్మునివరు కోరిన యాహారంబు వెట్టిన సంతుష్టుండై అమ్మునివరుండిట్లనియే. నీ మంత్రంబున నీ వేల్పులనారాధించి తవ్వేల్పులు నీ కోరిన ఎట్టి పుత్రకుల నిత్తురని యాపద్ధర్మంబుగానొక్క దివ్య మంత్రంబుం ప్రసాదించి చెనిన నమ్మంత్రశక్తి ఎరుంగవేండి కుంతి యొక్క నాండేకాంతంబ గంగ కొంజని యవగాహనంబు చేసి. అమ్మంత్రం ముందనదగు హృదయమ్మున కన్య నిలిపి యాదిత్యున కర్ఘ్యమెత్తి నాకు నిమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రునంబుజమిత్ర అని కేలు మొగిచి నిలిచిన వనజాయత నేత్రగడకు వచ్చెను గగనంబున నుండి కమలమిత్రుండు తన తీవ్ర కరత్తముడిగి తరుణద్యుతితోన్. ఆ కన్యకయు నట్టి తేజో రూపంబు సూచి విస్మయంబునను భయంబునను గడు సంభ్రమించి నడునడ నడుంగుచున్నదాని నోడకుండుమని సూర్యుండు ప్రసన్నుండై నీ కోరిన వరం వీవచ్చితిననిన గొంతియు లజ్జావనతవదనయై యొక్క బ్రహ్మవిదుండు నాకుంగరుణించి ఇమ్మంత్రంబుపదేశించిన దాని శక్తి నెరుంగవేండి యజ్ఞానంబున నిన్నుం త్రిలోకైక దీపకుం త్రిపురుషమూర్తిన్ త్రివేదమయురావించిన ఈ అపరాధంబు నాకు సహింపవలయు. ఎరుకలేమింజేసి ఇంతులెప్పుడునపరాధయుతులు సాపరాధలైన వారింగరుణనెల్లవారును రక్షింతురనుచు సూర్యునకు లతాంగి మ్రొక్కె. సూర్యుండును నీకు దుర్వాసుండిచ్చిన వరంబును మంత్రంబు శక్తియు నెరుంగుదు మదీయ దర్శనంబు వృధగాదు నీ అభిమతంబు చేయుదుననిన గొంతి ఇట్లనియే. ఏను మంత్రశక్తి ఎరుంగక కోరితింగన్యకిదియు కోరంగాదునాక నాకు గర్భమైన నా తల్లిదండ్రులుం జుట్టములును నన్నుంజూచి నగరే అనిన విని సూర్యుండును దానికింగరుణించి నీకు సద్యోగర్భంబునం పుత్రుండుద్భవిల్లు నీ కన్యాత్వంబును దూషితంబుగాదని వరంబిచ్చిన తత్క్షణంబయ కన్యకకు నంసుమంతు నంసంబునంగానీనుండై కర్ణుండు జనించి సూతగృహంబు సేరుట. సలలితమైన పుట్టుంగవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబునొప్పంగ సుపుత్రుండు కర్ణుండు పుట్టె సూర్యమండలమొక భూతలంబున బెడెంగై దీప్త సహస్రకంబుతో వెలింగెడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండంగన్. అంతనాదిత్యుండాకాశంబున కరిగినం గొడుకుంజూచి కుంతి దద్దయ విస్మయంబంది ఎద్దియుంజేయునది నేరక. ఏళయమ్ముని నాకు నిచ్చనిమ్మంత్రమిమ్మంత్రశక్తియే నెరుంగంగ వేండి ఏల పుత్రకుంగోరి ఎంతయుం భక్తి నిన్నుందలంచితింబ్రీతి నినుండును నాకు నేల సద్యోగర్భమిచ్చెం కుమారుండేల ఎప్పుడయుదయించె నింకెట్టులీ లోక పరివాదమే నుడిగింతు నింతకు నింతయు నెరుంగరి జనులు. ఈ బాలునెత్తుకొని ఇంటికింజన్న నన్నున్నా బంధులందరు మనంబున నేమనారెట్లీ బాలసూర్యనిభునిట్టులడించి పోవంగా బుద్ధిపుట్టు నని కన్య మనంబులోనన్ వందురి వగచుచున్న దాని పుణ్యంబున నాదిత్య ప్రేరితంబై
ఎనర్ఘరత్నవసుభరితంబైన యొక్క మంజస నదీ ప్రవాహ వేగంబునందన యొద్దకు వచ్చిన దానిలోంజెచ్చరందన కొడుకుంబెట్టి కుంతి నిజగృహంబునకు వచ్చెనంత ఘనభుజుండు రాధయనుదాని పతి యొక్క సూతుండరుగుదెంచి చూచి రత్నపుంజభరితమైన మంజసలోనున్న కొడుకు దానితోన కొనుచు వచ్చి తన భార్యకు రాధకునిచ్చిన నదియును గరము సంతసిల్లి కుమారుంగని చన్నులు సేంపి ముదంబునం బెనిచెను సుహృదులెట్టి పుణ్యమొయనంగన్. ఇట్లు వసునివహంబుతో వచ్చుటంజేసి వసుషేణుండను నామంబునం బరగి కర్ణుండు రాధేయుండై సూతగృహంబునం బెరుంగుచుండెనంతనిట పాండురాజు వివాహమై దిగ్విజయము సేయుట. యదుకుల విమల పయః పయోనిధి సుధాకర రేఖం గమనీయ కాంతి నిలయ ననవరతాన్న దానాభితర్పిత ముని విప్రజనాసీహి పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమిం భరమ పతివ్రతాభరణాభిశోభితం దామరసేక్షణం దాల్మియందుం బృధివింబోని దానిం హృదయను కన్యకన అధిక వీరుండై స్వయంవరమునంబడసి పరనరేంద్ర పరిభావి పాండుభూవరుండు పేర్మితో వివాహమయ్యే. మరియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి అనుదాని మహోత్సవంబున వివాహంబై పాండురాజు భరతకుల రత్నాలంకారుండై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చక యపార చతురంగ బల సమన్వితుండై ధ్వజనీపాత భరంబునందలరంగా ధాత్రీధరాహీంద్ర మూర్ధజ రత్న ప్రకరంబులున్నత గజేంద్ర స్యందన ప్రోల్లసధ్వజ వాతహతిందూలంగా జలబృందంబీక్రియన్ సర్వదిగ్విజయార్థం బరిగెం గురుప్రభుండు దౌర్వీర్య ప్రకాశార్థియై అతుల ప్రతాపలీలాయుతుండై ప్రాగ్దక్షిణాపరోత్తర దిగ్భూపతుల నిజశాసన వశీకృతులంగావించెందనదు కీర్తి వెలుంగన్. అతిరౌద్రాకార కీలాయత దవదహనోగ్రాగ్ర సేనానిపీడాహతులై నానావిధోపాయనములుగొని సాహార్ధవాంచన్ జయశ్రీశ్రితబాహుం గానంగా వచ్చిరి సకల జగత్సేవ్యమానున్ మహేంద్రపతిముం గౌరవ్య వంశ ప్రభునఖిల మహీపాలు రాంబాలికేయున్. లలిత హయద్విపంబుల విలాసినుల్ మణిరౌప్య కాంచనావలుల నజాగో మహిష వర్గములన్ బహుభూషణంబులన్ బలువిడింగప్పముల్ ధరణి పాలురచేంగుని 100,000 గజంబులం విరికించి తెచ్చెం గురుముఖ్యుండకుప్య ధనంబులిమ్ముగన్. శరనిధి పరివృత విశ్వంభరంగల భూపతులు పాండుపతి కృతమునంగింకరులై ప్రతిసమకల్పిత కరులైరది మొదలుగాంగం గౌరవ్యులకున్. పాండురాజు సత్కృత్యములు. ఇట్లు పాండురాజు దిగ్విజయంబు చేసి తదుపార్జితంబులైన యపరిమిత ధనంబులందెచ్చి ధృతరాష్ట్రుననుమతంబున భీష్మునకు సత్యవతికిందమ తల్లులైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు నిచ్చి వారి వలన ననేకాశీహ ప్రశంసలు వడసి సుఖంబున్నంత వినుతయసుండు పాండు నృపవీరుండు దిగ్విజయంబు చేసి పెంపునంగొని వచ్చి ఇచ్చిన యపూర్వ మహాధనురాశి పేర్మి వారని విభవంబుతోడ ధృతరాష్ట్రుండు చేస శతాశ్వమేధముల్ దనిసిన భూసురేసులకు దక్షిణలిచ్చి యథోచితంబుగన్. మరియున పాండురాజు వినయ విధేయత్వంబున ధృతరాష్ట్రునకు అభిమత కార్యాకరణంబున బాంధవులకు అనుకూలత్వంబున సుహృజ్జనులకు పరిశ్రమ జ్ఞానంబున విద్వాంసులకు కారుణ్యదానంబున ననాథులకు అభయంకరత్వమున మహీ ప్రజలకు సంతోషంబు చేయిచు మండిత గుణ సంపదనధికుండగుచున్ బూరు భరత కురుపతులకున్ దుల్యుండై వంశకరుండగు బాండు మహీసుండని బుధసభలు ధనుంబొగడన్. నానా ద్రవ్య నిరంతర దానముల ననూన యజ్ఞ దక్షిణలను ధాత్రీనాథుండు బ్రాహ్మణులను శ్రీనిలయులను జేయుచుండె శిష్టప్రియుండై వేటకంబోయిన పాండురాజునకు శాపంబు గలుగుట. మరియున అనేక వినోదంబులను ననవరత కామానురూప విషయ సుఖానుభవంబులను వృద్ధుపుచ్చుచు
నా తండు మృగయా వ్యసనంబునందగిలి వాసవ సన్నిభుండు హిమవన్నగ దక్షిణ పార్శ్వభూములన్ శ్రీసతింబోని కుంతియును జల్వగు మాద్రియుందోడరాంగ బాణాసన బాణభాసిత మహాభుజుండై విహరించుచుండె నిచ్ఛాసదృశంబుగా గజవసాద్వయ మధ్య గజేంద్రలీలతోన్. మరియుందనకు ధృతరాష్ట్రుండు ఇష్టాన్నపాన మాల్యానులేపన భూషణాదులు నిత్యంబును బుత్తెంచుచుండ ఇట్లు వనవాస వ్యాసంగంబున నుండి యొక్కనాండు పెక్కు మృగంబుల నెగిచి యొక్కటి నేనియు నేయంగానక కినిసి యొక్కయడ మనసిజ రాగంబునం బెనంగిన ఇర్రిని లేడింజూచి కృతహస్తుండు పెల్చన ఏ నమ్ముల నా రెంటిని ద్రెళ్ళంగ నెసెంగడుం గఠిన హృదయుండై. ఇట్లేసి యబ్బాణంబులు పుచ్చికొనియున్న యప్పాండురాజుంజూచి మృగమిథునంబునందల్పావశిష్ట జీవంబై పడియున్న మృగంబు మనుష్యవచనంబులనిట్లనియే. హరిపరాక్రమ ఏను గిందముండన్మునిన్ మృగముల్ నిరంతరమునిట్లు రమింపంగాగని తద్రతంబెడంగోరి సుందరం మృగాకృతి నేను భార్యయు దారుణాటవింగామభోగరతి నుండితి మిష్టాచారి మృగవ్రజంబుల పొత్తునన్. మృగములమయ్యున్న మమ్ము వధించిన దీన నీకు పాతకంబు లేదు. వేటలాడుటయు మృగంబులం జంపుటయు రాజులకు ధర్మంబ. అయినను పరువనోపకయున్న మైమరచి పెంటిం బెనంగియున్నను బ్రసవింప మొనసియున్నన్ దెవులుగొనియున్న మృగములం దివిరి ఏయరెరచి వ్యాహారముగ మను నెరుకులైన. ఇనసమతేజులై ధరణినెన్నడు ధర్మపదంబు దప్పంద్రొక్కని భరతాదిరాజుల జగన్నుత వంశమునందుంబుట్టి నీకనఘ చరిత్ర ఇట్లు దగునయ్య యధర్మువుసేయ నీ ఎరుంగని నృపధర్మువుల్ గలవే కౌరవ పొంగవ గౌరవస్థితిన్ అని తన్ను నిందించి పలికిన నా మృగంబు పలుకుల కలిగి పాండురాజిట్లనియే. పగరంగని సైంతురేనియు మృగకులంబుగని సహింపరు రాజులు మొనసివాని గ్రచ్చరంగంజంపుదురు నమ్మికిచ్చి చంపంజనదు మాయాబలంబునంజనదు చంప. తొల్లి అగస్త్య మహామునీంద్రుండు మృగమాంసంబున నిత్యశ్రాద్ధంబు చేయిచుండి రాజులకు మృగవధ దోషంబు లేకుండా నిర్మించే. దీని నీకు నిందింపదగునే అనుచున్న నమ్మృగంబులు బాణాఘాత క్షతవేదన సహింపనోపక సర్వప్రాణులకు సాధారణంబైన ఇష్టంబగు సుఖావసరమ్ముననున్న మమ్ము ననపరాధుల వధించితిగావున నీవును ప్రియా సంగమంబైన ఎప్పుడ పంచత్వం పొందెడుమని నీ ప్రియయు నిన్ను ననుగమించునని పాండురాజునకు శాపంబిచ్చి గత ప్రాణములై పడియున్న మృగంబులంజూచి శోకించి పాండురాజు పరమ నిర్వేదనపరుండై ఎట్టి విశిష్ట కులంబునంబుట్టియు సదసద్వివేకములు గల్గియు మున్గట్టిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్. కామవ్యామోహితుండై కొండొకనాండు మదీయ జనకొండు పరలోకగతుండైనన్ దత్క్షేత్రంబున ధర్మమయుండైన కృష్ణద్వైపాయన మునివలన నుద్భవిల్లి ధర్మ ప్రవృత్తుండనై యున్న నాకిట్టి దుర్వ్యసనంబు కర్మవశంబున సంభవించె. ఇంక మునివృత్తియ యుచితంబుగావున సర్వసంగంబులు విడిచి సర్వభూతంబులయందు సమచిత్తుండనై హింసదలంపక నిత్యంబు నొక్కొక్క వనస్పతియందు నొక్కొక్క వన్యఫలంబు భిక్షగుని యసంభవంబైన నాండుపవాసంబు చేసి వృక్షమూలంబున నుండి పాన్సు పరిచ్ఛన్న దేహుండనై ఇంద్రియార్థంబులందింద్రియ వ్యాపారముడిగించి క్రియలెల్ల విడిచి పుణ్యపాప బంధంబులనోపి బంధింపంగంబడక మనోవృత్తి నొడిచి నాకు నిధి ప్రియంబప్రియంబిది నింద ఇది మహాస్తుతి ఇది ఎనక సంతత నితాంత సంతోషయుతుండనై వంతయు భయమును సీతాతపంబులు వాతగతియు నెరుంగకి విధమున మరచి శరీరంబు మరణజీవితముల కురు విషాద తోషవృత్తులుడిగి భీషణాటవి నుండి చేసెదను దపంబు భాసురముగ అని నిశ్చయించి గొంతిని మాద్రినింజూచి మీరలిందుండి నవయక హస్తిపురంబునకుంజని నా తపోవృత్తి నునికి రాజునకు సత్యవతీదేవికి భీష్మునకు విదురునకొంగౌసల్యకు
వృద్ధ పురోహిత బ్రాహ్మణులకుంజెప్పి యందుండుండనిన వారలు బాష్పపూరిత నయనలై ఇట్టి యుగ్రతపంబు విడిచి మమ్ము విడువని ఎట్టి ఆశ్రమంబున నుండి తపంబు చేయునది ఏము నిన్ను విడిచి పోవనోపము మమ్ము విడిచితేని ఇప్పుడు ప్రాణంబులు విడుతుమనిన వారల నిశ్చయం వెరింగి ఎట్లేని నా యొద్దనయుండుండేను వానప్రస్థాశ్రమంబున వల్కలంబులు గట్టి రేపును మాపును మధ్యాహ్నంబున్నప్పుడును స్నానంబు చేసి వేల్చుచుం గంధమూల ఫలాసనుండనై పితృదేవతల వాక్సలిల వన్య ఫలంబులం దనుపుచుం గ్రమంబున దేహమోక్షణంబు చేయుదునని ఎప్పుడు అమూల్యమణిభూషణంబులు గజాస్వ బృందములున్ సమృద్ధ ధనధాన్యరాసులుం ప్రశస్త గోవర్గముం గ్రమంబునను భూసురేసుల కకండ్య పుణ్యాధ్యై యమత్య నిభుండిత్యం వాండ విభుండత్యుదారస్థితిన్ మరియుంగల వస్తువులెల్లను ధృతరాష్ట్రునకిచ్చిపుచ్చి మమత్వాహంకార విముక్తుండై ధర్మపత్నులై ఇరువురుందన ఎట్ల తపస్వినులై తోడరానుత్తరాభిముఖుండై ఎరిగి నాగశైలంబును జైత్రరథంబును బారిషేణంబును హిమవంతంబును గడిచి సురసిద్ధ సేవితంబైన గంధమాదనంబునం గుండొక కాలంబుండి ఇంద్రద్యుమ్నంబను కొలనును హంసకోటంబును నతిక్రమించి పాండురాజు శతశృంగంబునందపోవృత్తి నుండుట యతి సంఘంబుల సంగతిన్ దురిత కర్మాపేతుండయ్యేంగి సంతత సిద్ధామర యక్ష సేవిత సముద్యశృంగమయ్యున్న యా శతశృంగంబను పర్వతంబున శుభాచారుండు నిత్యవ్రతోద్యుతుండై ఘోర తపంబు చేసే ముని బృందం అద్భుతం బందంగన్ ఇట్లు శతశృంగంబుననుత్తర భాగంబునందు దపంబు సేయుచు బ్రహ్మఋషి సమానుండై దివ్య విమానంబులెక్కి వచ్చుచుంబోవుచున్న దేవగణంబుల చేత సంకీర్ణంబైన స్వర్గమార్గంబుననుత్తరాభిముఖులై యూర్ధ్వలోకంబున కనాయాసంబున నరిగడు ముని సహస్రంబుంజూచి మీరలెందులకుంబోయేదరని అడిగిన న పాండురాజునకు వారలిట్లనిరి అమవసగావున నేండ కమలజుంగొలువంగ మహర్షిగణములు పితృసంఘములును బోదురు బ్రహ్మాండమునంగలవారలందొడంగూండంగన్ అది కారణంబుగా నేమును బ్రహ్మలోకమునకుంబోయేదమనిన నమ్మునుల పిరుంద భార్యాద్వయ సహితుండై సమ విషమ ప్రదేశంబులంజనుచున్న పాండురాజుంజూచి ఋషులిట్లనిరి వీరలతిలలిత మృదులాకారులు గిరి విషమ గహన గర్భముల రానేరరుగావున నిటచనుదేరక మీరుండుడివియు దేవపదంబుల్ అనిన విని నరులకక్కడం జనంబోలమి ఎరింగి పాండు జనపాలకుండిట్లనియెను స్వర్గద్వారం వనపత్యులుగాన నోపరటె మునులయ్యున్ అపుత్రస్య గతిర్నాస్తి అను వేదవచనంబు గలదుగావున నేనపుత్రకొండనేమి సేయుదుననిన మునులును గరుణించి యోగదృష్టిననాగతం వెరింగి నీవపుత్రకొండవుగావు దైవాధిష్ఠితంబైన సంతానంబు నీకు ధర్మానిల శక్రాశ్వినుల వరంబుననగు అక్షయలోకంబులం బడయుదువుగావున సంతానార్థంబు యత్నంబు చేయుమనిన విని పాండురాజాత్మగతంబున పురుషుండు పుట్టుచుండి దేవ ఋషి పితృమనుష్యుల రుణంబులు నాలుగింటితోడంబుట్టి యథాకాల విధుల వాని వలన విముక్తుండుగావలయును అట్లుగాని వానికి పుణ్యలోకంబులు లేవు యజ్ఞంబులంజేసి దేవతల రుణంబును తపస్వాధ్యాయ బ్రహ్మచర్య వ్రతంబులంజేసి ఋషుల రుణంబును శ్రాద్ధపుత్ర లాభంబులంజేసి పితరుల రుణంబును నాన్రు సంస్యంబునంజేసి మనుష్యుల రుణంబునం బాపవలయు అందుం పితరుల రుణంబు దక్క తక్కిన మూండు రుణంబుల వలన విముక్తుండనైతి దేహనాశంబుతోడన తీరు నెల్ల రుణములును మరి పితరుల రుణము దేహనాశమైనను దీరదు నాకు నదియ తక్కియున్నది ఏనెట్లు దానింబాతు అని దుఃఖించి మృగశాపంబు దలంచి తన వలన సంతానంబయ్యడి విధంబులేమి ఎరింగి యొక్కనాండేకాంతంబ గొంతికిట్లనియే దానములన్ దపంబుల సదక్షిణ యజ్ఞములన్ విహీన సంతానుల కూర్ధ్వలోక సుపథంబులవశ్యముగావు లబ్ధ సంతానుల యందుం పుణ్యులిది తథ్యముగావున
నొండు దక్కి సంతానము నాకు నయ్యడు విధం ఒనరింపుము ధర్మ సంస్థితిన్. అనపత్యుండనై జీవించిన మృతిబొందినను నిర్విశేషంబ. ఇహంబును బరంబును నఫలమగావున సంతతి వడయు ధర్మువున ధర్మసతి. ఔరస క్షేత్రజ దత్తక కృత్రిమ గూఢోత్పన్నాపవిద్ధులను 6 పుత్రులు బంధువులు దాయాదులు నగుదురు. కానీన సహోఢ క్రీత పౌనర్భవ సంయదత్త జ్ఞాతులను 6 పుత్రులు బంధువులగుదురుగాని దాయాదులుగారు. అట్టి పుత్రులలో ఔరసునకించుకయు తక్కువగాని తక్కటి పుత్రుల కంటే క్షేత్రజుండుత్కృష్టుండు. అందును దేవరన్యాయ జాతుండుత్తముండండ్రుగావున అస్మన్నియోగంబునంజేసి ధర్మమార్గంబున క్షేత్రజులం బడసిన నేనును పుత్రవంతుల పుణ్యలోకంబులు వడయనేర్తును. ఎట్లనిన తొల్లిగేకయరాజైన శేరదండాయని పుత్రోత్పాదనంబునందశక్తుడై తన ధర్మపత్ని నీ చెలియలి శృతసేనం పుత్రార్థంబు నియోగించిన అది బ్రాహ్మణ వచనంబున పుణ్యస్నాతయై పుంసవన హోమంబు సేయించి ఋత్విజుల వలన దుర్జయాదులైన కొడుకుల మువ్వురం బడసెను. పుత్రలాభంబున ననంత పుణ్యఫలంబగుటనది ధర్మ్యంబైన యాచారంబనిన విని కుంతి ఇట్లనియే. భరతకుల శ్రేష్ఠుండవై పరంగిన నీకేము ధర్మపత్నులమై ఇంకొరుల మనుష్యులనంతఃకరణంబుల దలంపం బొందంగా నోపుదుమే. భవత్ప్రసాదంబున మాయందుం పుత్రోత్పత్తి యగునెట్లనిన దీనికనుగుణంబైనది యొక్క పుణ్యకథం దొల్లి పౌరాణికుల వలన నా వినిన దానింజెప్పెద జిత్తగించి వినుమని పాండురాజునకు గుంతి ఇట్లనియే. వ్యుషితాస్వుండను రాజు వృత్తాంతము. అతుల బల ప్రతాప మహిమాధికుండై వ్యుషితాస్వుండన్ మహీపతి నయధర్మ తత్పరుండు పౌరవ వంశజుండశ్వమేధముల్ శతమొనరించుచుండి భుజశక్తి జయించ మహీసులం బ్రవర్ధితు యసుండై ప్రతీచ్యులనుదీచ్యులం బ్రాచ్యుల దాక్షిణాత్యులన్. అతని యజ్ఞంబునం బురుహూత పురస్సర మరుద్గణోత్తములు అధిక ప్రీతింజనుదెంచి హవ్యములాతత హస్తములం గొందురగ్నిముఖమునన్. అట్టి వ్యుషితాస్వుండు కాక్షీవతి అయిన భద్ర తన భార్యయందు ననవరత కామాసక్తింజేసి యక్ష్మరుజాక్రాంతుండై యస్తమించిన అది పుత్రాలాభ దుఃఖితయై పతివియోగంపు సహింపనోపక. పతియులేక జీవించునయ్యతివకైన జీవనము కంటే దానికింజావలగ్గుకాన నీతోన చనుదెంతుంగాని నిన్నుంబాసి ఇందుండంగానోప వాసవాభ. కాదేని నాకు నీ పుణ్యమూర్తి ప్రతిమూర్తులైన పుత్రులం ప్రసారింపుమని దర్భాస్తరణ సాయిని అయి యా శవంబం గౌగలించుకొని విలాపించుచున్న దానికి వాని శరీరమున నుండి యొక్క దివ్యవాణి ఇట్లనియే. విదితముగ నీకు వరమిచ్చెద నోడకులెమ్ము గుణవశీకృత భువనుల్ సరమల చరిత్రులాత్మజులుదయింతురు వగవకొండు ముదితేందుముఖీ. ఋతుమతివైన అష్టమ దివసంబుననేని చతుర్దశ దివసంబుననేని శుచివై శయనంబున నుండి నన్నుందలంపుమనిన అదియుం దద్వచనానురూపంబు చేసి ముగ్గురు సాల్వులను 4 ముద్రులునుంగా 7 కొడుకులం బడసె. అదిగావున నీవు మాయందు దైవానుగ్రహంబున అపత్యంబు వడయమనిన కుంతింజూచి పాండురాజు ధర్మ్యంబైన యొక్క పురాణ కథం చెప్పెద. తొల్లి స్త్రీలు పురుషుల చేత ననావృతలై స్వతంత్ర వృత్తి అఖిల ప్రాణి సాధారణంబైన ధర్మంబునందమతమ వర్ణంబులయందు ఋతుకాలంబు తప్పక నియతానియత పురుషులై ప్రవర్తిల్లుచున్న ఉద్దాలకుండనునొక్క మహాముని భార్య అతి సాధ్వి అధిక తపోనిధి అయిన శ్వేతకేతు తల్లి ఋతుమతి అయిన దాని ఒక్క వృద్ధ విప్రుండ అతిథి అయి వచ్చి పుత్రార్థంబు గామించిన శ్వేతకేతుండలిగి ఇది ధర్మ విరుద్ధంబని ఆక్రోశించి దాని సహింపనోపక. శ్వేతకేతుండు స్త్రీ పురుషుల విషయంబునంగావించిన కట్టడి. ఇది యాదిగా సతులెన్నడుం బరపురుషార్థినుల్గాంజనద అన్యపురుషు సంగమంబునంజేసి సకల పాతకములునగుం
బరిగ్రహభూతలైన సతులకిట్టిద మర్యాద ఇమ్మనుష్యులకెల్లంజేసిది లోక ప్రసిద్ధిగాంగ నని ధర్మ్యమైన మర్యాద మానవులకుందద్దయు హితముగా ధర్మమూర్తి యబ్జభవసమానుండగు శ్వేతకేతుండు నిలిపే నదియు ధారుణీ జనంబునందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచునుండే శిష్ట సంప్రయుక్తింజేసి మరియున్ తిర్యగ్యోనులయందును నుత్తర కురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ ఇప్పుడుం ప్రవర్తిల్లుచుండునట్లు మనుష్యులయందు శ్వేతకేతుండు చేసిన ధర్మస్థితి కారణంబున నాటంగోలే పురుషులచే ధర్మస్థితిం బరిగ్రహింపంగంబడిన భార్యలకు నిరంతరము నిజపురుష భక్తియుం వరపురుష వివర్జనంబుం పరిచితమయ్యన్ భర్తచేత నియోగింపంబడగ సతికి నెద్దియును జేయంగాందగ దెద్ది అయిన భర్తచేత నియోగింపంబడిన దానింజేయకునికి దోషంబని చెప్పె మనువు పతి నియోగించిన దానింజేయని నాండు భార్యకుం బాతకంబని ఎరింగి కాదే తొల్లి సౌదాసుండైన కల్మాషపాదుండను రాజర్షిచేత నియుక్తయై వాని భార్య మదయంతి అనునది వశిష్ఠు వలన అస్మకుండను పుత్రుంబడసె అస్మజ్జన్మంబునిట్టిద మహాముని అయిన కృష్ణద్వైపాయను వలన కురుకుల వృద్ధి పొంటె నేముద్భవిల్లితిమి కావున నీవిన్ని కారణంబులు విచారించి నా నియోగంబు సేయుము అలయక ధర్మశాస్త్రములయందుం పురాణములందుం జప్పనుత్పలదళనేత్ర విందుమయపత్యము మేలని కావునన్ యశో నిలయములం ఉత్తులంబడయు నీ కొనరించెద సంగతాంగుళీదళ విలసన్మదీయ కరతామరసద్వయయోజితాంజలిన్ అని పుత్రముఖావలోకన లోలత్వంబున దీనవదనుండై దేవిం ప్రార్థించిన కుంతియు పుత్రోత్పాదనోన్ముఖియై కుంతిభోజునింట తన కొండొకనాండు దుర్వాసుని చేతం బడసిన మంత్రంబు తెరంగు పతికెరింగించి ఎమ్మంత్రంబునకిది అవసరంబయ్యే ఏ వేల్పు నారాధింతు నానతిమ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం పాండురాజిట్లనియే లలితాంగి ఎల్లలోకంబులు ధర్మమునంద నిలుచుం బొలుపుగ ధర్ముందలంపుమ యాతండమరి వేల్పుల లోపలం పెద్ద ధర్మమున సత్యమునన్ అని నియోగించినం గుంతియుం బతికిం ప్రదక్షిణంబు చేసి సమాహిత చిత్తయై మహాముని ఇచ్చిన మంత్రంబు విధివంతంబుంజేసి ధర్ముని నారాధించిన నా ధర్ముండును యోగమూర్తిధరుండై వచ్చి వరంబిచ్చినం గుంతియు దత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు పరిపూర్ణంబైన కుంతీదేవి యందు ధర్మరాజు జననము శాత్రవ జైత్రతేజమున సర్వదిశల్ వెలుంగంగ నైంద్ర నక్షత్రయుతుండుగా శశిప్రకాశ జయోన్నతమైన యష్టమిన్ మిత్రముఖగ్రహ ప్రతతి మేలుగ నాభిజితోదయంబునం పుత్రుండు ధర్మునంశమున బుట్టె నతిస్థిర ధర్మమూర్తియై ధరణీసురులాదిగ నుర్వరలోంగల సర్వభూత వర్గంబెల్లం వరమోత్సవమొందెను గుణశరణ్యుండగు ధర్మజన్ము జన్మదినమునన్ శతశృంగ నిలయులగు సంశ్రిత వ్రతులు విప్రవరులు చేసిరి ధర్మస్థితి జాతకర్మమత్యున్నతిం బాండు ప్రథమ పుత్రునకు హర్షముతోన్ కురుకుల విభుండగు ధర్మస్థిరమతియగు నీతండనుచు ధృతింజేసి యుధిష్ఠిరుండను నామముందానుచ్చరించె నాకాశవాణి జనవినుతముగన్ గాంధారి యుదరతాండనంబు గావించుకొనుట ఇట్లు పుత్రోదయంబునం పరమహర్ష సంపూర్ణ హృదయుండై పాండురాజు కుంతీమాద్రి సహితుండై శతశృంగంబున నుండునంత నట ముందర ధృతరాష్ట్రువలనన్ గాంధారి కృష్ణద్వైపాయను వరంబున గర్భంబు దాల్చి యొక్క సంవత్సరంబు నిండినం బ్రసూతి కాకున్నం బదరుచుం పుత్రలాభలాలసి అయ్యున్నయది ఎప్పుడై యుధిష్ఠిరు జన్మంబు విని మనస్తాపంబున నుదరతాండనంబు చేసుకొనిన గర్భపాతం బగుడును దాని నెరింగి పరాశరసూనుండు చనుదెంచి సుబలసుతంజూచి మనోహీనవై గర్భపాతముగా నిట్టులు సేయుటిదియుం గర్తవ్యంబే ఇమ్మాంసపేసి నేక శతం ముదయింతురు సుతులు ముదమ్మున నిది తథ్యమింకనైన నతి యత్నమున రక్షింపు దీని నా వచనమునన్
అని గాంధారింబదరి తొల్లి వేదంబులు విభాగించిన మహానుభావుండ మాంసాపేసి నేకోత్తర శతఖండంబులుగా విభాగించి వీని వేరువేరు ఘృత కుండలంబులం పెట్టి శీతల జలంబులం దడుపుచునుండునది. ఇందు నూరుగురు గొడుకులునొక్క కోంతురం బొట్టుదురని చెప్పి జనిన తద్వచన ప్రకారంబు చేయించి గాంధారి ధృతరాష్ట్రులు సంతసిల్లియున్న ఇట శతశృంగంబున నిరుపమ కీర్తి పాండుధరణీపతి వెండియుంగుంతింజూచి యంబురుహదళాక్షి ఇంకనొక పుత్రునుదార చరిత్రునుత్తమ స్థిర జవసత్వు నయ్యనిలదేవుదయం జనియింపు పెంపుతోన్ గురుకుల రక్షకొండతండగొన్ బలవద్భుజ విక్రమోన్నతిన్ అని పనిచిన నెప్పటి ఎట్ల కుంతీదేవి వాయుదేవునారాధించి తత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు సంపూర్ణంబగుడును. సుతుండు నభస్వద్వంశమను సుస్థిరుండై యుదయించినన్ మహాయతికృత జాతకర్ముండగునాతని కాతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుండను నామముందానొనరించె దివ్యవాక్సతి శతశృంగశైల నివసన్ముని సంఘము సంతసిల్లంగన్